అందరికీ నమస్కారం అండి. జీవిత సత్యాలు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. పక్కవారు పొరపాట్లు చేసినా కూడా వాళ్ళని పొగిడితేనే నేను సుఖంగా బతకగలను అని అంటే అటువంటి సుఖం కంటే కఠినమైన కష్టాల్లో బతకడానికి నేను సిద్ధంగా ఉంటా. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. నీతి నిజాయితీతో బతికే బతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. నీ మనసును గాయపరిచిన వారిని మరిచిపో, కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తుంచుకో. నిన్ను ఏడిపించిన గతాన్ని మరిచిపో, కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు. నీ బాధను మరిచిపో, కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.